గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ది ఎలక్ట్రానిక్ వరల్డ్. మనం ఈరోజు వీడియోలో అయితే కనుక ఒక 7 సెగ్మెంట్ డిస్ప్లే యొక్క పార్ట్ 4ని అయితే డిస్కస్ చేద్దాము. పార్ట్ ఫోర్లో నేను ఏదైతే టాపిక్ కవర్ చేస్తున్నాను అంటే ప్రీవియస్లీ మొత్తం కూడా మనం చేసినవన్నీ కూడా లాస్ట్ 3 వీడియోస్లో కూడా కామన్ యానోడ్ అనే 7 సెగ్మెంట్ డిస్ప్లే మీద అయితే చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ప్యూర్గా కామన్ క్యాథోడ్ మీద అయితే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఇప్పుడు కామన్ క్యాథోడ్ డిస్ప్లే ఎట్లా ఉంటుంది అండ్ వచ్చేసరికి పార్ట్ ఫోర్లో ఏంటంటే మనం కామన్ క్యాథోడ్ 7 సెగ్మెంట్ గురించి డిస్కస్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు బేసికల్లీ ఏంటంటే కామన్ క్యాథోడ్కి కామన్ యానోడ్కి పిన్ డిస్క్రిప్షన్ అనేది ఒక డిస్ప్లేకి సేమ్ ఉంటుంది. లైక్ 7 సెగ్మెంట్ డిస్ప్లే ఇప్పుడు ఎట్లా ఉంది కదా, ఈ యొక్క డిస్ప్లే స్ట్రక్చర్ ఇది. అక్కడికి ఇక్కడికే మెయిన్ ఏంటంటే సెంటర్ పిన్స్ ఏవైతే ఉన్నాయో సెంటర్ పిన్స్ అక్కడికి వచ్చేసరికి వీసీసీకి కనెక్ట్ చేస్తాము. అండ్ ఇక్కడ కామన్ క్యాథోడ్ కాబట్టి గ్రౌండ్కి అయితే కనెక్ట్ చేస్తామన్నమాట. ఈ గ్రౌండ్కి కనెక్ట్ చేసి మిగతా ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో దానికి పాజిటివ్ పల్స్ అనేది ఇస్తున్నాం. అంటే పాజిటివ్ లైక్ ఒక పొటెన్షియల్ గ్రౌండ్ అనేది ఇస్తున్నాం, పొటెన్షియల్ కాంటాక్ట్ అనేది ఇస్తున్నమాట. సో ఇప్పుడు ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లేని నేను ప్రీవియస్ వీడియోలో కవర్ చేసినప్పుడు కూడా కామన్ యానోడ్కి లైక్ బీసీడీ కన్వర్టర్స్ ఏంటి అండ్ దాన్ని ఎట్లా కనెక్ట్ చేస్తామో, తర్వాత వచ్చేసరికి క్లాక్ పల్స్ని కౌంట్ చేసేదే ఎట్లా కౌంట్ చేస్తాం అన్న దాని మీద నేనైతే లాస్ట్ వీడియో అయితే చేశాను. అండ్ ఇప్పటికి వచ్చేసరికి నేను ఇందులో వచ్చేసరికి కామన్ క్యాథోడ్తో బీసీడీ ఎట్లా చేస్తాము. ఓకే, ఇప్పుడు కామన్ క్యాథోడ్తో బీసీడీ జస్ట్ ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను బీసీడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ బైనరీ టు డెసిమల్ ఎలా కన్వర్ట్ చేస్తాము, క్లాక్ పల్సెస్ ఎట్లా వస్తాయి, ఈ పిన్స్ అవుట్పుట్స్ ఉన్నాయి కదా, ఈ అవుట్పుట్స్ 000 ఇచ్చినప్పుడు అవుట్పుట్ 0 అని డిస్ప్లే అవుతుంది అనమాట. 0 అని డిస్ప్లే అవ్వడం అంటే ఏంటంటే ఆ ఒక్క 0 ఫర్ ఎగ్జాంపుల్ ఇదైతే ఉంది కదా, ఈ 0 అనేది డిస్ప్లే అవ్వడానికి ABCDEF అనేది ఒక లైట్స్ అనేవి బ్లింక్ అవుతాయి. ఆ బ్లింక్ అయినప్పుడు దానికి పవర్ వెళ్ళడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఇక్కడ 000 అని ఇస్తే, ఇక్కడ 000 అని ఇస్తే 0000 అండ్ 4 డిజిట్స్ ఇస్తే 4 జీరోస్ ఇస్తే అవుట్పుట్ 0 అని డిస్ప్లే అవుతుంది. అంటే జస్ట్ నథింగ్ బట్ బైనరీ టు డెసిమల్ కన్వర్టర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏదైతే కన్వర్ట్ అయిందో ఇక్కడ ఎట్లా అయితే వస్తుందో దీనికి క్వైట్ డిఫరెంట్. అంటే లాజిక్ అనేది ఇక్కడ జీరోస్తో వర్క్ అవుతుంది, అక్కడ వన్స్తో వర్క్ అవుతుంది. ఓకే, బట్ మన యాజ్ పర్ ది మన ట్రూత్ టేబుల్ ప్రకారం మనం 0000 అని ఇస్తాం. బట్ ఇంటర్నల్గా మనం కనెక్ట్ చేసేది అయితే కనుక కొంచెం పిన్ ఒక సర్క్యూట్ డయాగ్రామ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓకే, అది కూడా నేను చెప్తాను అది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. అండ్ నథింగ్ బట్ ఒక ఐసీ మారుతుందంటే దాని ఒక అవుట్పుట్ కూడా మారుతుంది. ఇక్కడ కూడా మనం యూజ్ చేసేది బీసీడీలో 4511 అనమాట. IC 4511 అనేది ఒక బీసీడీ కన్వర్టర్. కాకపోతే దీనికి ఏంటంటే ఒక కామన్ క్యాథోడ్ డిస్ప్లే కనెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, దీని ఒక పిన్ లేఅవుట్. బేసికలీ ఇది ఏంటంటే 16 పిన్ ఐసీ అన్నమాట. ఓకే, D1 అండ్
ఇక్కడ ప్రజెంట్ అయితే నేను పిన్స్ అనేదాన్ని ఒక డిస్క్రిప్షన్ అనేది పెట్టాను. ఓకే, దీన్ని ఇప్పుడు ఎట్లా కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏ అయితే ఏబిసిడి ఉన్నాయి కదా, ఇవి 7 సెగ్మెంట్ డిస్ప్లేకి కనెక్ట్ చేయాలన్నమాట. ఓకే, అండ్ విసిసి నార్మల్ పవర్కి అయితే ఇస్తాము. అండ్ ఇప్పుడు ఐసీ రిప్రజెంట్ చేసేది కూడా ఇప్పుడు నేను చిన్న ఐసీ లైక్ ఐసీ డయాగ్రామ్ చిన్నదిగా తీసుకున్నాను. అండ్ పిన్స్ రాసేటప్పుడు కొంచెం గ్యాప్ ఇస్తా రాసాను. సో అట్లా కాదు, నార్మల్గా ఏంటంటే ఒకే బ్లాక్లో మనం రిప్రజెంట్ చేయాలి. ఓకే, అండ్ నాచ్ అయితే కంపల్సరీ పెట్టాలి. అండ్ మధ్యలో పిన్ ఐసీ నెంబర్. ఓకే, తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇది బీసీడీ కాబట్టి దీనికి 4 ఇన్పుట్స్ అనేవి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ అవుట్పుట్ అనేది మనం 7 సెగ్మెంట్ డిస్ప్లేకి అయితే కనెక్ట్ చేస్తున్నాం. సేమ్ యాజ్ పర్ ది ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ చూపించాను కదా, పిన్ డిస్క్రిప్షన్ అనేది ఇట్లానే ఉంటుంది. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్. ఓకే, ఇవి కూడా ఏ బి సి డి ఈ ఎఫ్ జి, ఇక్కడ డాట్ ఉంటుంది, ఆ డాట్ని హెచ్ అంటాం. ఓకే, ఆ సేమ్ వాటిని వీటికి కనెక్ట్ చేయాలన్నమాట. కనెక్ట్ చేసిన తర్వాత అది కూడా మనం డైరెక్ట్గా కనెక్ట్ చేయకూడదు. 7 సెగ్మెంట్కి మధ్యలో ఐసీ నుంచి ఒక రెసిస్టర్ అనేది యాడ్ చేసుకుని ఆ రెసిస్టర్ నుంచి 7 సెగ్మెంట్ డిస్ప్లేకి అయితే కనెక్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ ఐసీలో ఏంటంటే ఈ D1 D2 D3 D0 ఉన్నాయి కదా, ఇవి ఇన్పుట్స్ మాట, మనం ఇచ్చే ఇన్పుట్స్. D1 D0 D2 D3 ఇవి బేసికల్లీ ఇన్పుట్స్. అంటే మనం 000 అని ఇస్తున్నాం కదా, 0001 అని ఒక బైనరీ కోడ్ అనేది ఇస్తున్నాం కదా, ఆ బైనరీ కోడ్ ఇవ్వడానికి ఈ యొక్క పిన్స్ మాట. ఓకే, ప్రీవియస్లీ ఏంటంటే మనం ఇచ్చింది గ్రౌండ్కి కనెక్ట్ చేసాము, బట్ ఇక్కడ పిన్స్ వచ్చేసరికి విసిసికి కనెక్ట్ చేయాలి. ఈ 4 పిన్స్ ఏవైతే ఉన్నాయో D0 D1 D2 D3 ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పిన్స్కి పాజిటివ్ 5 volts అనేది కనెక్ట్ చేయాలి. ఓకే, ఇట్లా కనెక్ట్ చేసినప్పుడు దానికి ఆ పిన్కి విసిసి అనేది ఇన్పుట్ కింద వెళ్తుంది. ఇప్పుడు ఇది ఇట్లా చేయవలసింది దేనికి, కామన్ క్యాథోడ్ అన్నమాట. కామన్ క్యాథోడ్కి ఇట్లా చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క 3, 4, 5 ఉండిపోయినాయి కదా, ఈ పిన్స్ ఏంటంటే బేసికల్లీ ఇందులో ఉన్న లైట్స్ని ఎనేబుల్ చేయడానికి యూజ్ చేసే పిన్స్ అన్నమాట. సో ఇవి ఎప్పుడు కూడా ఇందులో విసిసికి అయితే కనెక్ట్ చేసి పెడతాం. విసిసికి కనెక్ట్ చేసి పెడతాం. ఇప్పుడు ఇట్లా ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్లో డిస్ప్లే అనేది 7 సెగ్మెంట్ డిస్ప్లే అనేది 0s 1s అనేది డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు దీన్ని యూజ్ చేసి కౌంటర్, బేసికలీ నేను ప్రీవియస్ ఏదైతే ప్రాజెక్ట్స్ చేశానో ఆ ప్రాజెక్ట్స్లో ఎక్కువగా నేను యూజ్ చేసింది ఏంటంటే 4026 ఐసీ అన్నమాట. 4026 ఐసీ ఏంటంటే ఇది ఒక కౌంటింగ్ ఐసీ, ఒక కౌంటర్ అన్నమాట. ఓకే, ఇది ఏం చేస్తుందంటే పల్సెస్ ఏదైతే పంపిస్తున్నామో ఆ పల్సెస్ని కౌంట్ చేసి డిస్ప్లేలో అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇది కామన్ క్యాథోడ్కి సంబంధించింది. కామన్ క్యాథోడ్కి సంబంధించిన కౌంటర్ ఐసీ ఇది. అదే కామన్ 7 సెగ్మెంట్ కామన్ యానోడ్కి సంబంధించిన కౌంటర్ ఐసీ 7490 అన్నమాట. ఇప్పుడు ఏదైతే ఉందో 4026 అన్నమాట. ఈ 26 నుంచి ఇక్కడ ఏంటంటే మనకు ఒక అడ్వాంటేజ్. ఓకే,
ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ 4026 ఒక పిన్ డయాగ్రామ్ ఎట్లా ఉంటుందో దాన్ని అయితే చూద్దాము. ఓకే, ఇది బేసికలీ 16 పిన్ ఐసీ అన్నమాట. వన్ 2 3 4 5 6 7 8 10 11 12 13 14 15 16. ఓకే, ఇది 16 పిన్ ఐసీ. దీని యొక్క పిన్ డిస్క్రిప్షన్ అనేది నేను పెడతాను ఇప్పుడు. 16 పిన్ ఏంటి, విసిసి, ఆర్ఎస్టి, సిఎస్, సిబిఈ, ఇప్పుడు మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను చూపించిన కౌంటర్ ఐసీ ఏదైతే ఉందో, కామన్ యానోడ్ కౌంటర్ ఐసీ ఉంది కదా, అక్కడికి ఏంటంటే కౌంటర్ ఐసీ తర్వాత బీసీడీ కన్వర్ట్ చేస్తాము. బట్ ఇక్కడ నేను మేజర్గా ఇందులో ఈ ఐసీ ఏంటంటే డైరెక్ట్గా 7 సెగ్మెంట్ డిస్ప్లే అనేది ఇంటర్ఫేస్ చేయొచ్చు. దీనికి 7 సెగ్మెంట్ డైరెక్ట్గా ఇంటర్ఫేస్ చేసి మనం పల్సెస్ అనేది చూసుకోవచ్చు అన్నమాట. సో దానికోసం అని చెప్పేసి నేను ఒక ఐసీ తగ్గుతుంది అంటే ద కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ అంటే ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ కూడా తగ్గుతుంది అని చెప్పేసి నేను అప్పుడు ఎక్కువ చేసిన ప్రాజెక్ట్స్లో నేను 4026 అనే ఐసీని ఎక్కువ యూజ్ చేశాను. 7 సెగ్మెంట్స్ ఎక్కడైతే యూజ్ చేశానో అటువంటి ప్లేసెస్లో యూజ్ చేశాను అనమాట ఫర్ కౌంటర్స్. ఓకే, అండ్ జస్ట్ ఈ ఒక్క ఐసీని ఆల్రెడీ నేను ప్రోటియస్లో సిమ్యులేట్ చేసి నేను ఒక వీడియో అయితే పెట్టడం అయితే జరిగింది. మీరు ఎవరైనా ఒకవేళ చూడకపోతే కనుక ఆ వీడియో వెళ్ళి చూడండి. నేను ఒక డిస్క్రిప్షన్లో అయితే ఆ వీడియోని మెన్షన్ చేస్తాను. దిస్ ఇస్ మెయిన్ పిన్స్ అనమాట. ఇప్పుడు మెయిన్ పిన్స్ వచ్చేసరికి ఈఎన్ ఉన్నాయి కదా, ఈఎన్ అంటే ఎనేబుల్ అనమాట. ఓకే, ఎనేబుల్ ఇన్పుట్. ఇప్పుడు డిఈఐ అంటే ఎనేబుల్ ఇన్పుట్, ఎనేబుల్ అవుట్పుట్. ఓకే, తర్వాత ఐఎన్హెచ్ ఉంది కదా, ఐఎన్హెచ్ అంటే ఇన్పుట్ మాట. ఒక క్లాక్ అనేది ఇన్పుట్. ఇక్కడ క్లాక్ పల్స్ అనేది మనం ఇస్తాం. ఇప్పుడు ఐఎన్హెచ్ ఏంటంటే ఈ సర్క్యూట్స్లో ఎక్కువగా ఐఎన్హెచ్ని మనం గ్రౌండ్ అయితే చేసుకుంటాం. ఓకే, అండ్ ఇక్కడ రీసెట్ ఉంది కదా, ఈ రీసెట్ బటన్ కూడా ఎప్పుడు గ్రౌండ్ అనేది కనెక్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఒక 7 సెగ్మెంట్కి డిస్ప్లేకి అనేది కనెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు 7 సెగ్మెంట్ డిస్ప్లేకి అనేది కనెక్ట్ చేయొచ్చు. అండ్ దీనికి ఒక ఈక్వల్ అండ్ ఐసీస్ ఏమున్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాజెక్ట్ చేసుకుంటున్నప్పుడు 4026 అయితే దొరకలేనప్పుడు ఏంటంటే 4026కి ఈక్వలెంట్ 45 43 4033 4511. ఓకే, ఈ యొక్క ఐసీస్ని అయితే మీరు దీని యొక్క ఈక్వలెంట్కి యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది. అండ్ మీకు ఇంకా డెప్త్గా కావాలనుకుంటే కనుక నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తే కనుక నేను దీనికి సంబంధించిన ఒక ప్రోటియస్ వీడియో అయితే చేసి పెడతాను. అండ్ దాంట్లో ఇంకా ఇన్ డీటెయిల్గా అర్థమవుతుంది అండ్ ఏ పిన్ దేనికి కనెక్ట్ అవుతుంది. బికాజ్ అక్కడ ఏంటంటే మనం ఒక స్కిమాటిక్స్ అనేవి యూజ్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ హ్యాండ్తో డ్రా చేయడం వల్ల మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. బట్ ప్రోటియస్ ఏంటంటే మనం ప్రోటియస్లో మనం కనెక్షన్స్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా స్కిమాటిక్ లేఅవుట్ వస్తుంది కాబట్టి ఆ లేఅవుట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా మీరు ప్రాబ్లమెటికల్గా ఫీల్ అవుతే కనుక నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, దానికి సంబంధించిన వీడియో అయితే నేను చేసి పెడతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మెయిన్ థింగ్ నేను వచ్చేసరికి చెప్పడం ఒకటి మర్చిపోయాను. ఇక్కడ ఈ 4026 అనేది మనం ఆర్డినో కనెక్ట్ చేసినప్పుడు జస్ట్ బ్లింక్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో బ్లింక్ ప్రోగ్రామ్ యూస్ చేసుకుని
ఆ బ్లింక్ ప్రోగ్రామ్ జస్ట్ ఆర్డినోలో డంప్ చేయండి. ఆ డంప్ చేసిన తర్వాత మ్యాక్స్ మనం ఇక్కడ బిల్టిన్ ఎల్ఈడి వాడతాము. బిల్టిన్ ఎల్ఈడి అంటే 13th పిన్ అనమాట. ఈ 13th పిన్ తీసుకొచ్చి ఈ క్లాక్ పిన్కి అయితే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేస్తే కనుక మీకు ఆటోమేటిక్గా అయితే ఈ ఇన్పుట్స్ అనేవి చూస్తారు. అండ్ డిస్ప్లే కౌంట్ చేయడం లైక్ 1 2 3 4 అని చెప్పేసి 9 వరకు వెళ్తుంది. 9 వరకు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఈ డిస్ప్లే అనేది రీసెట్ అయిపోవడం అయితే జరుగుతుంది ఇందులో. ఓకే. అండ్ ఇంకా మీరు ఎవరైనా కనుక ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా కంటెంట్ అయితే ప్లాన్ చేశాను రిగార్డింగ్ మెయిన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ని ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాను. అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఎక్కడెక్కడ వాడుతున్నారు, ఎక్కడెక్కడ వాడచ్చు అన్న పాయింట్ మీద నేను ఎక్కువ పాయింట్స్ స్ట్రెస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.